హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. అందరికీ ఉగాది అయితే అయిపోయి ఉంటుంది. నేనైతే వీడియో షూట్ చేసి ఇప్పుడు పెడుతున్నాను. ఇక్కడ నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసం తీసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఉగాది పచ్చడికి కొత్త చింతపండు యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇందులోకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే అరటిపళ్ళు 3 తీసుకున్నాను. వాటిని ఈ విధంగా మ్యాష్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ అరటిపళ్ళు అనేవి నేను టేస్ట్ కోసం మాత్రమే యాడ్ చేశాను. మీరు మిక్సీలో యాడ్ చేస్తే మరి పేస్ట్ లాగా అయిపోతుంది. హ్యాండ్తో అయితేనే బాగుంటుందండి. మిక్సీలో యాడ్ చేస్తే జస్ట్ ఒక పల్స్ ఇచ్చి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బెల్లం పౌడర్ ఉంది, అది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. బెల్లం పౌడర్ ఇంత అనేది ఏమీ లేదండి. మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు బెల్లం చిన్న చిన్నగా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసినట్లయితే ఈ చింతపండు రసంలో కొంచెం సేపు వదిలేస్తే బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది. నెక్స్ట్ ఉప్పు తీసుకున్నానండి, కొంచెమే యాడ్ చేశాను. నెక్స్ట్ మిరియాలు అనమాట. కారం కోసం మనం ఇక్కడ యూజ్ చేయవలసింది మిరియాలు మాత్రమేనండి. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ అయితే కాదు. ట్రెడిషనల్గా చేస్తున్నాం కాబట్టి మిరియాల పౌడరే యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ చిన్న మామిడి పిండి తీసుకున్నానండి. మామిడి పిండి నుంచి మనకి ఏమొస్తుందో తెలుసు కదా, వగరు. పులుపు అయితే కాదండి, వగరు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం లేత మామిడికి మాత్రమే తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో మనకి మామిడి పిండి నుంచి వగరు వస్తుంది. పెద్ద మామిడికాయ అయితే పులుపు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ట్రెడిషనల్గా చేయాలంటే ఇలాగే చేయాలి. అలాగే ఇక్కడ నేనైతే ద్రాక్ష పళ్ళు యాడ్ చేశానండి, చిన్న చిన్నగా కట్ చేసి. అవి కూడా టేస్ట్ కోసమే యాడ్ చేశాను, అది ఆప్షనల్. అలాగే ఇక్కడ మనం వేప పువ్వుని కూడా యాడ్ చేసుకున్నాము. ఫైనల్గా నేను వేప పువ్వు యాడ్ చేసి కలిపేసుకుంటున్నాను. అంతేనండి, మనకి ఉగాది పచ్చడి అయితే షడ్ రుచులతో రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను యాడ్ చేసిన అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు టేస్ట్ కోసం మాత్రమే యాడ్ చేశానండి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ఇది మీ ఆప్షనల్ అనమాట. అయితే ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో పుట్నాల పప్పు కూడా కొంతమంది యాడ్ చేస్తారు, అది మీ ఇష్టమండి. సో ఇలా ఒకసారి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బనానా యాడ్ చేయడం వల్ల. సో దీన్ని అయితే నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఉగాది వస్తేనే కదా మనం చేస్తాము. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.